హలో గాయ్స్, వెల్కమ్ టు డిజి లోన్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పర్సనల్ లోన్ గురించి. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. హలో హాయ్ ఎగ్రివన్ గారు. హాయ్ సింధు. సార్, కొంచెం మాకు బ్రీఫ్గా చెప్పండి. అంటే పర్సనల్ లోన్ తీసుకోవాలంటే మీరు ఏం అడ్వైజ్ ఇవ్వగలుగుతారు పర్సనల్ లోన్ గురించి? మనం జనరల్గా పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ లోన్ అండి. ఇది మనకు వ్యక్తిగత ఇన్కమ్ బట్టి మన శాలరీ బేస్ చేసుకొని మన ఇన్కమ్ బేస్ చేసుకొని ఇచ్చేది లోను. దీంట్లో మనకు ఎలా ఉంటాయంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఇవి మనకు జనరల్గా మనకు ప్రొవైడ్ చేస్తాయి లోన్స్ అనేది బేస్డ్ ఆన్ మన శాలరీ ఇన్కమ్. మనం ఆల్రెడీ ఉన్న ఈఎంఐస్ ఏం పే చేస్తున్నాము, ఓకే, ఎగ్జాంపుల్ హోమ్ లోన్స్ ఏమున్నాయి, క్రెడిట్ కార్డ్ ఏమున్నాయి, ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకు బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ మనకు పర్సనల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఇది ప్యూర్లీ అన్సెక్యూర్డ్, దీనికి కొలటరల్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. బేస్డ్ ఆన్ మన సిబిల్ స్కోర్, పాస్ట్ పేమెంట్ హిస్టరీ ఎలా ఉంది, మనం చేసే కంపెనీ ఏంటి, ఓకే, మనం ఏమేమి ఈఎంఐస్ పే చేస్తున్నామో, ఇంకా ఎంత ఎలిజిబిలిటీ ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేదే మనకి పర్సనల్ లోన్ అండి. ప్యూర్లీ అన్సెక్యూర్డ్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు అంటే పొటెన్షియల్గా రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, బెనిఫిట్స్ ఎంత ఉంది పర్సనల్ లోన్స్? మేడం, ఈ మధ్యకాలంలో మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఈ మధ్యకాలంలో ఎలా ఉంది అంటే పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, మన అవసరాలు ఎక్కువైపోయినాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఆఫర్స్ అంటే దీంట్లో ఎలా అంటే ఇప్పుడు వచ్చిన మనకు ఇది ఇంటర్నెట్ ఇది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఇవి మనకు ఎలా అంటే ఎవ్రీ డే మార్నింగ్ రాగానే ఇది ఆఫర్ ఉంది, అది ఆఫర్ ఉంది. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ఈవెన్ మన మొబైల్లో ఏం సెర్చ్ చేస్తున్నాము, మీరు జస్ట్ పర్సనల్ లోన్ మీకు ఐడియా ఉన్నా లేకపోయినా ఒక పర్సనల్ లోన్ గురించో, ఒక చిన్న బైక్ గురించో, ఒక మొబైల్ గురించో సెర్చ్ చేశారనుకోండి, కంటిన్యూస్గా మీకు అవి యాడ్స్ వస్తుంటాయి. సో మీ మొబైల్ని మీకు తెలియకుండానే కంపెనీస్ రీడ్ చేస్తుంటాయి, మీరు ఏం ట్రాక్ చేస్తున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారని. ఓకే, అలా మీకు ఏం చేస్తారంటే ఎరేయడం అంటారు కదా, వాళ్ళు ఆఫర్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ త్రూ మీ సిబిల్ ట్రాక్ చేస్తారు. ఓకే, మీ సిబిల్ ట్రాక్ చేసి ఎస్ హర్ సిబిల్ ఈజ్ గుడ్, పలానా పర్సన్ సిబిల్ బాగుంది అనేసి ఆఫర్స్ ఇస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, 4 ఆఫర్స్ ఇచ్చేసరికి టెంప్ట్ అయిపోతారు. ఏం చేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి, లోన్ ఉంది ఏదన్నా తీసుకుందాము ఏదన్నది అంటే జనరల్గా దీంట్లో 2 ఉన్నాయి. ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఏదైతే లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తామో దానికి అడిషనల్గా బెనిఫిట్ ఉంది విత్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ప్లస్ ఈఎంఐ ఇది ప్రిన్సిపల్ క్యాల్కులేషన్ పే చేసిన తర్వాత నీకు ఒక 25% 30% బెనిఫిట్ వస్తుంది అన్నప్పుడు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, చాలామంది ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవడము, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళడము ఆర్ ఎల్ సంథింగ్ వేరే ఏదన్నా అంటే రిటర్న్ రాకుండా ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఏంటి అంటే మనం వెళ్ళి రిస్క్లో పడతాం. ఓకే, లైక్ స్టాక్ మార్కెట్ కానీ అలా ఏమన్నా, స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అండ్ ఇవి కానీ ఇవి బెనిఫిట్ లేదు అని చెప్పలేను. బట్ ప్రాపర్గా గైడెన్స్ ఉండాలి, లేదంటే ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టాక్ మార్కెట్ ఎస్పెషలీ అంటే అరే వీడు పెట్టాడు, వాడు 5 lakhs సంపాదించాడు, వీడు పెట్టాడు, అలా కాకుండా మీరు అన్నది కరెక్ట్. మేజర్గా లోన్స్ తీసుకొని పెట్టి లాస్ అయ్యేది స్టాక్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్. ఓకే, ఈ మధ్యలో చాలా 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 చూస్తాం బెట్టింగ్ యాప్స్లో హ్యూజ్ లాసెస్. మీకు తెలియకుండానే, మన పేరెంట్స్ తెలియకుండానే వాళ్ళ డబ్బులు పోవడము ఇలాంటివి. ఎందుకంటే బిజీ లైఫ్లో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఇచ్చేస్తున్నాము. దాంట్లో ఏమవుతుందంటే మన మెయిల్ ఐడీస్, పేరెంట్స్ మెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్ పెట్టి ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ హ్యాక్ చేసేస్తారు. హ్యాక్ చేసేసి వీడిని మొత్తం డిజిటల్ హ్యాకింగ్ ఇది అరెస్ట్ అని అలా ఇలా చేసుకుంటూ కూడా ఇది చేస్తారు. సో అన్నెసరీ కాకుండా రియల్గా అవసరం ఉంది, ఫీ పే చేయాలి, ఓకే, ఆర్ మ్యారేజెస్ పర్పస్ ఆఫ్ లోన్, మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు
ఎంత అవసరమో అంతవరకు తీసుకొని యూస్ చేసుకోవడం ఒకటి బెస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు జనరల్‌గా పర్సనల్ లోన్ తీసుకుంటాము. అంటే సర్ప్లస్ అమౌంట్ ఉంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. యెస్. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఓకే. ఒకరి ఇన్‌కమ్ అనేది రిజర్వ్. ఓకే. రేపు మీ జాబ్ ఉండొచ్చు. మీ హస్బెండ్ జాబ్ హస్బెండ్ జాబ్. ఎగ్జాంపుల్. యెస్. అలా ఇప్పుడు పోయినప్పుడు మనం సెక్యూరిటీ ఉండాలి. ఎప్పుడైతే మనకు ఇది లేదు, ఓవర్ ఆబ్లిగేట్ అయ్యి ఉన్నాము, నెక్ టు నెక్ ఉన్నాము, ఒక్కసారి కనుక జాబ్ ఫ్లక్చువేషన్ అయింది అంటే కోలుకోలేని దెబ్బ పడుతుంది వాళ్ళ లైఫ్‌కి. యెస్. ఓకే. ఇలాంటి రిస్క్ చాలామంది జనరల్‌గా చూస్తుంటాము. ఆల్మోస్ట్ వాళ్ళకొచ్చే 1,00,000 సాలరీలో ఆల్మోస్ట్ 90,000-95,000 ఈఎంఐస్ పే చేస్తుంటారు. ఓకే. అవి పే చేయలేక మళ్ళీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మళ్ళీ పే చేయాలి. రొటేషన్ అవుతుంది. రొటేషన్ లాగా. యెస్. అంటే వాళ్ళకి తెలియకుండా ఎలా పే చేస్తున్నారంటే మార్వాడీస్ అంటారు కదా! ఆ ఇంట్రెస్ట్ కంటే డబుల్ పే చేస్తున్నారు. ఓకే. 7%, 8% ఒక్కొక్క స్వాప్ చేసినప్పుడు 5%, 6% చార్జ్ చేస్తారు వాళ్ళు. అలా చేసి రొటేషన్ చేసి ఇలా చాలా కష్టపడుతున్నారు. సో, అలా కాకుండా మీరన్నట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అంటే మనకు జనరల్‌గా మనకొచ్చే ఇన్‌కమ్‌లో బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే మీకు రూ. 1,00,000 వస్తున్నాయంటే మీ ఈఎంఐస్ కానీ, ఆబ్లిగేషన్స్ కానీ వాటెవర్ ఇట్ ఈస్ 50-60% లోపల ఉంటే యూ ఆర్ ద బెస్ట్ ప్లానర్ అనమాట ఓకే. ఫైనాన్షియల్లీ. ఓకే. అందుకోసమే మీకు బ్యాంక్స్ కూడా మీకు జనరల్‌గా చూస్తుంటాము. మనకు 70% అని చెప్పి వాళ్ళు ఒక స్టిక్ అయ్యి ఫైర్ ఉంటారు. ఇస్తారు. ఫైర్ గాని, మల్టిప్లైయర్ గాని మల్టీప్లేయర్ కానీ ఆ! ఒక మల్టీప్లేయర్ పెట్టుకుంటారు. అది ఎక్కడా 70%కి దాటదు. ఓకే. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ ఆర్‌బీఐ కానీ ఇంతకంటే ఎక్కువ పే చేయగలదు. ఎందుకంటే ఆ 30% గ్యాప్ ఏంటంటే నీ ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ నడిపించుకోవాలి. ఓకే. మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్‌కి ఆ 30% అన్నది మనకు సేవింగ్స్ లాగా. ఓకే. ఓకే. అలాంటప్పుడు ఇది సర్ప్లస్ ఉంది అన్నప్పుడు మీరన్నట్టు స్టాక్ మార్కెట్‌లో ప్రాపర్‌గా సిస్టమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టర్మ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ల్యాండ్ మంచి ప్లేస్‌లో ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఓకే. దాన్ని నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఈవెన్ రిస్క్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే మీకు ఇన్ కేస్ ఏదైనా రిస్క్ వచ్చిందనుకోండి యూ కెన్ సెల్ ఇట్ దట్ ల్యాండ్ అండ్ రీపే ద లోన్ చేసుకొని బ్యాలెన్స్ వాడుకోవచ్చు. అలా కొంచెం బెటర్ కంపేర్డ్ టు ఓకే. స్టాక్ మార్కెట్ కంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్. మీకు వితిన్ డేస్‌లో మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు అంటే లోన్స్ తీసుకున్న వాళ్ళు కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి సార్? చెప్పాను కదండి ఇంతకు ముందు ఓవర్ లీవరేజ్ కావద్దు. ఓకే. ఓకే. ఓవర్ లీవరేజ్ అయినప్పుడే మనం అనుకున్నట్టు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఓవర్ లీవరేజ్ అయ్యారో కస్టమరు మీ స్తోమత మించి మీరు ఈఎంఐ పెట్టుకున్నారో ఓకే. ఆబ్లిగేషన్స్ అనుకోండి. ఓకే. రూ. 1,00,000 శాలరీకి 1,10,000 అక్కడ ఇంట్రెస్ట్ ఇస్తాను, ఇక్కడ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాను, అక్కడొస్తాయి, ఇక్కడొస్తాయి పే అజంప్షన్స్ బేస్ చేసుకొని తప్పులు చేయొద్దు. ఓకే. ఎప్పుడైనా ప్రాక్టికాలిటీ ఉండాలి. ఇది పెడితే ఇది ల్యాండ్, ఇది ఉంది. 1 ఇయర్‌లో నాకు ఈ రిటర్న్ రాకపోతే ఈ ల్యాండ్ అమ్మి నేను పే చేయగలుగుతాను. ఓకే. అలాంటివి ఉన్నప్పుడు బావుంటుంది. కానీ ఎప్పుడైతే అజంప్షన్స్ బేస్ చేసుకొని అరే రూ. 1,00,000 పెడితే నాకు 5,00,000 వచ్చాయిరా అని ఎవరో చెప్పిన మాటలు వినేసి అలాంటివి తీసుకెళ్ళి 50,00,000 ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి లేదంటే డిఫరెంట్ కంపెనీల పార్ట్నర్‌షిప్స్ అని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నీకు ఎక్స్‌పీరియన్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఎవరో చెప్పిన మాటలు విని చేయకుండా నీ సెల్ఫ్‌గా డెసిషన్ తీసుకుంటే రిస్క్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. చాలా చూస్తాం ఇప్పుడు యాప్ లోన్స్ ఉంటాయి. అవును. ఓకే. బేసిక్ యాప్ లోన్స్ ఏంటి ఇక్కడ స్ట్రక్ అయ్యి ఉంటాడు వాడు కంప్లీట్‌గా. సో, ఆ పర్సన్స్ ఏం చేస్తారు జనరల్ నీడ్స్ తీసుకోవడానికి 5,000, 10,000, 15,000 యాప్ లోన్స్ అంతే. అవును. 50,000 లోపే ఇస్తారు. మ్యాక్స్ 1,00,000 అవి తీసుకొని రొటేషన్ చేయాలి. ఈ అలాంటప్పుడు ఈఎంఐ రిపేమెంట్ చేయలేక మళ్ళీ లోన్ తీసుకొని అదే చెప్తున్నాను. ఓకే. ఈఎంఐని అడ్జస్ట్ చేయడానికి ఆర్ ఫ్యామిలీ నీ నీడ్స్ అప్డేట్ చేసుకోవడానికి, నీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి యాప్ లోన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. క్రెడిట్ కార్డ్స్ తీసుకొస్తారు. ఓకే. ఇవన్నీ మెష్ అయిపోయి ఏమవుతాయంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఓకే. చాలా మటుకు ఇప్పుడు జనరల్‌గా చూస్తున్నాం అవుట్ ఆఫ్ 100లో 75% సిబిల్స్ డిస్టర్బ్ అయింది ఈ యాప్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, రొటేషన్స్ దీని నుంచే. ఓకే. ఓకే. ఒక్కసారి ప్లానింగ్ ఉంటే డెఫినెట్‌గా కూర్చొని
వాట్ ఈజ్ వాట్ అని ప్లాన్ చేసుకొని కనుక తీసుకోగలిగితే డెసిషన్ అలా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ ఉంటారు. ఓకే, లేదు అంటే రిస్క్లో పడడం మాత్రం 99% ఇదండి. ఓకే. సో, ఇదే అండి. పర్సనల్ లోన్ తీసుకోవాలి. కాకపోతే అవసరాల మించి తీసుకోకూడదు అనేదే మన టాపిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. అండి.